ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, అనుదినము మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని పొందుకుంటున్నారని మేము భావిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. అలాగే దేవుని వాక్యాన్ని వినండి, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోండి, దేవుని ఆశీస్సులు పొందాలని మీ అందరిని ప్రేమతో కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో ఈరోజు ఆరాధన అనేటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. ఆరాధన అంటే ఏంటి? ఈ లోకంలో చాలామంది మందిరాలకు వెళ్తారు కానీ ఆరాధన చేస్తారు కానీ అసలు ఆరాధన అంటే ఏంటో తెలియదు. ఆరాధన అంటే ఏంటో ఆరాధకుడు తెలియకపోతే ఆ ఆరాధన దేవుడు ఎలా స్వీకరిస్తాడు? మనం చేసేటువంటి ఆరాధన దేవుడు స్వీకరించాలంటే అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆరాధన అంటే ఏంటో నాకు తెలియకుండా నేను పాడే పాటలు కానీ, నేను చేసే ప్రార్థన కానీ, నేను చదివే బైబిల్ కానీ ఏది కూడా లెక్కలోకి రాదు. కనుక ఆరాధన అనేటువంటి అంశంలో మనం కొద్ది నిమిషాలు ఆరాధన అనే పదానికి అర్థాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఒక్కడే అని మనం నమ్ముతున్నాం. ఆయన సృష్టికర్త, ఆయన సమస్తము కలుగు చేసిన వాడు, ఆయన నుండి సమస్తం కలుగుతున్నవి. కనుక ఆయనే ఆరాధనకి పాత్రుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోకంలో బహుదేవత ఆరాధన ఉండేటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుని, వాస్తవాన్ని తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఎవరైతే ఆది సంభూతుడిగా ఉన్నారో, ఎవరైతే ఈ సృష్టిని కలుగు చేశారో, ఎవరి వలనైతే మనం భూలోకంలో ఉన్నామో ఆ దేవునికి మనము దేవుని ఆరాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25 నుంచి 28 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడట మనలో ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కదట. దేవుడట మనలోనే ఉంటాడట, మనతోనే ఉంటాడనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవతాంతల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, ఆరాధించడం అనేటువంటిది దేవుని ఆజ్ఞ. ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించవలసినదే, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అది దేవుని ఆజ్ఞని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథము 99వ కీర్తన 7వ వచనంలో కూడా మనం ఆలోచన చేస్తాం ఆ విషయాన్ని. కనుక పరిచయంగా మనం ఆలోచన చేసాం. ఏం ఆలోచన చేసామంటే, ఆరాధించడం అనేటువంటి దేవుని ఆజ్ఞను మనం ఆలోచన చేసాం. ఆరాధన ద్వారా దేవుడు మనతో ఉంటాడు, మనతో సంచరిస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో ఆరాధన అనే పదానికి మనం అర్థం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆరాధన అనేటువంటి పదానికి తెలుగు అర్థం ఏంటంటే, తెలుగు నిర్వచనం ఏంటంటే, యోగ్యుడైన వాని ఎదుట సాగిలపడ్డం. ఆరాధన అంటే యోగ్యుడైన వాని ఎదుట సాగిలపడ్డం. ఆదివారం నువ్వు చేసేటువంటి ఆరాధన యోగ్యత కలిగినటువంటి దేవుని ముందు సాగిలపడ్డానికి, లేకపోతే దేవుని యోగ్యతను చాటించడం ఆరాధన. ఆదివారం నువ్వు చేసేటువంటి ఆరాధన దేవుని యోగ్యతను చాటించడం అవుతుంది. నీ పాటల ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ వాక్యం ద్వారా, ప్రభరాత్రి భోజనం ద్వారా, కానుకల ద్వారా దేవుని యోగ్యతను చాటిస్తున్నాం ఆరాధన. అలాగే మనం ఆలోచన చేసినట్లయితే ఆరాధనలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి గ్రీకు నిర్వచనం ఉంది.
ఆ పదం ఏంటంటే ప్రాస్కునియో అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆరాధనకు యోగ్యుడైన వాని ఎదుట సాగిలపడ్డం. ప్రోస్కునియో అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఆరాధనకు యోగ్యుడైన వాని ఎదుట సాగిలపడ్డం. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఆరాధనకు ఎవరైతే యోగ్యులో, ఎవరైతే సమస్తాన్ని కలుగు చేశారో, ఎవరి వల్ల మనం బ్రతుకుతున్నామో, ఎవరి వలన మనం ఉనికి కలుగున్నామో ఆ దేవుని ఎదుట సాగిలపడటమే ఆరాధన. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదివినట్లయితే 4వ అధ్యాయం 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు ఆ సింహాసనం మందు ఆసనయుండి వారిని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభా మా దేవా, నీవు సమస్తము సృష్టించుతివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పుచు తన కిరీటములు ఆ సింహాసనం వేసిరి. కనుక అక్కడ మనం చూసినట్లయితే ఆ 24 పెద్దలు ఆ సింహాసనం ముందు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించాలి. అంటే సాగిలపడి దేవుణ్ణి ఆరాధించాలి. అంటే యోగ్యుడైనటువంటి మనము సాగిలపడి దేవుణ్ణి ఆరాధించాలి. లోకసువార్త 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 16వ వచనం చదువుకుందాం. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన పాదముల ఎదుట సాగిలపడెను. వాడు పరిసేయుడు. ఇక్కడ కూడా సందర్భం మనం ఆలోచన చేసినట్లయితే యోగ్యుడైనటువంటి క్రీస్తు ఎదుట మరి సాగిలపడ్డాడు. అంటే సాగిలపడడమే ఆరాధన అనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అది ప్రాస్కునియో అనే పదానికి అర్థం. తర్వాత గ్రీకులో మరొక పదం ఉందండి, లాట్రియో అనే పదం ఉపయోగించబడింది. ఆ పదానికి అర్థం ఏంటంటే ఊడిగించేయడం లేక సేవ చేయడం ఆరాధన. మరి దేవునికి మీరు సేవ చేస్తున్నారా? దేవునికి మీరు ఊడిగించేస్తున్నారా? ఊడిగించేయడం లేక సేవ చేయడం ఆరాధన. ఒకవేళ దేవునికి నువ్వు సేవ చేయకపోతే నువ్వు ఆరాధన చేసినట్లు కాదు. నువ్వు ఒక సేవకుడు అనే విషయం మర్చిపోవద్దు. నువ్వు ఒక దాసుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ తండ్రిని నువ్వు ఆరాధించాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే అక్కడ మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలటండి. మనల్ని మనం దేవునికి సమర్పించుకోవడమే దేవుని సేవ. అదే నిజమైనటువంటి సేవని అక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక మూడవది మనం ఆలోచన చేసినట్లయితే మరి హీబ్రూ పదం ఉపయోగించబడింది. ఆ పదం ఏంటంటే షక అనేటువంటి పదం ఉపయోగించబడింది. షక అనే పదానికి అర్థం ఏంటంటే తల వంచి నమస్కారం చేయడం ఆరాధన. దేవుని ముందు సంఘములో నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత ధనికుడివైనా, ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత హోదాలో ఉన్నా దేవుని ముందు తల వంచాల్సిందే. దేవుని ముందు తల వంచి నమస్కారం చేయడమే ఆరాధన. దేవుని దగ్గర, దేవుని మందిరంలో గర్వానికి చోట్లేదు, అతిశయానికి చోట్లేదు, నేనే గొప్ప అనుకోవడానికి లేదు, నేనే జ్ఞానవంతుడు అనుకోవడానికి లేదు. అలా అయితే దేవుణ్ణి గొప్ప చేసినట్లు కాదు. కనుక ఆరాధన చేయడం అంటే దేవుణ్ణి గొప్ప చేయడం, అంటే తల వంచుకు నమస్కారం చేయడం, అంటే తను తగ్గించుకోవాలి దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే. నిర్గమాకాండం 4వ అధ్యాయం 31వ వచనంలోను, అలాగే నిర్గమాకాండం 12వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ షక అనేటువంటి పదం పాత నిబంధనల గ్రంథంలో ఉపయోగించబడింది. కనుక నాతోటి ప్రియమైన వాళ్ళరా, మనము తల వంచుకుని నమస్కారం చేయాలి. అది ఆరాధన అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక 4వ పదం ఏంటంటే టు కిస్ టు గాడ్ అనేటువంటి పదం ఇంగ్లీష్ పదం ఉపయోగించబడింది. అంటే దేవుణ్ణి ముద్దు పెట్టుకోవడం ఆరాధన, దేవుణ్ణి కిస్ చేయడం ఆరాధన, దేవుణ్ణి మన పెదవులతో దేవుని తాకడం ఆరాధన. కీర్తన గ్రంథము 2వ కీర్తన 12వ చూసినట్లయితే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించడం అనేటువంటి మాట మనం చూస్తాం. కనుక ఆరాధనకు నువ్వు ఎందుకు రావాలంటే, ఒకటి దేవుని యోగ్యతను చాటించడానికి రావాలి, రెండవది ఆరాధనకు యోగ్యుడైన వాటి సాగిలపడడానికి రావాలి, మూడవది
ఊడిగం చేయడానికి రావాలి. 4వది తలంచుకుని నమస్కారం చేయడానికి రావాలి. 5వది దేవుణ్ణి ముద్దు పెట్టుకోవడానికి రావాలి. ఇది ఆరాధన అనే పదానికి అర్థం. ఈ పదానికి అర్థం తెలియకుండా, ఈ పదానికి నిర్వచనం తెలియకుండా మనం చేసేటువంటి ఆరాధన దేవుడు స్వీకరిస్తాడనుకోవడం అది భ్రమే అవుతుందని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఆరాధనలో దేవుని యోగ్యతను చాటిస్తున్నా లేదో తెలుసుకో. ఆరాధనలో దేవుని ముందు సాగిలి పడుతున్నావు తెలుసుకో. ఆరాధనలో లేక దేవునికి సేవ చేస్తున్నావో లేదో అర్థం చేసుకో. ఇంకా చెప్పాలంటే తల వంచుకు నమస్కారం చేస్తున్నావా, లేకపోతే నేనే గొప్ప అనేటువంటి భావాలతో ఉన్నావా తెలుసుకుని దేవుణ్ణి యథార్థ హృదయంతో ఆరాధించాలి. యోహాను సువార్త 4:24 ప్రకారము ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి మనము ఆరాధన అనేటువంటి పదానికి అర్థం తెలియకపోతే మనం చేసేటువంటి ఆరాధన దేవుడు స్వీకరించడు. ఆరాధన ద్వారానే దేవుడు మనతో ఉంటాడు. ఆరాధన ద్వారానే దేవుడు మనతో సంచరిస్తాడు. ఆరాధన ద్వారానే దేవుడు మనకు మేలు చేస్తాడు. నువ్వు ఆరాధనకు దూరం అయితే, సంఘానికి దూరం అయితే దేవునికి దూరం అయినట్లే. దేవునికి దూరం అయితే దేవుడు కూడా నీకు దూరం అవుతాడు. దేవుడు మనకు దూరం అయితే మనం ఈ లోకంలో చాలా కోల్పోతాం. కనుక జీవితంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. జీవితంలో ఎప్పుడు కూడా ఆరాధన దూరం కావద్దు. జీవితంలో ఎప్పుడు కూడా నిన్ను సమర్థించుకుని ఈరోజు వెళ్ళకపోతే ఏమైందిలే, ఈ వారం వెళ్ళకపోతే ఏమైందిలని నువ్వు ఎప్పుడు అలా చెప్పొద్దు. కనుక ఆదివారము అది నీ సమయం కాదు. ఆదివారం దేవుడు నీకు ఇచ్చేటువంటి సమయము. ఆదివారం నీ కుటుంబం దేవుని సన్నిధిలో గడిపే సమయం. ఆ సమయంలో ఎక్కడో ఫంక్షన్ దగ్గర ఉంటాను, ఎక్కడో పనిలో ఉంటాను, ఎక్కడో ఉద్యోగం దగ్గర ఉంటాను, ఎక్కడో ఉంటానంటే కుదరదు. కనుక దేవుని ఆరాధించే సమయంలో నువ్వు ఆరాధకుడిగా మారిపోవాలి. నీ కుటుంబం దేవుని ఆరాధించాలి. అప్పుడే నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు. మీ అందరికీ వందనములు.